ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకున్నాను. 2025 సంవత్సరమున దేవుడు ఒక మంచి నాకు ఒక గొప్ప బాధ్యతని ఇచ్చి ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, యూట్యూబ్ ఛానల్లో 2025లో మే లాస్ట్ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 8వ నెల ఈ జనవరికి. అయితే ఈ ఛానల్ని ఫాలో అవుతూ వాక్యాలు వింటున్నారు చాలామంది. 211 మందిని దేవుడు నా చేతులకు అప్పగించి ఉన్నాడు. ఆ 211 మందిని వారు చూసుకొని వారికి మంచి వాక్యాన్ని అందించి వారిని రక్షణ మార్గంలోకి నడిపించే బాధ్యత నాది. కాబట్టి మంచి సరైన వాక్య ఉపదేశాలు అందించడానికి మరి అనేక అబద్ధ బోధల్లో సరి అయిన సత్యమైన వాక్యాన్ని ప్రకటించడానికి మరి దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు. దేవుడు కృపను పట్టించి అలా ట్రైనింగ్లు చేయటానికి, ట్రైనింగ్లు కంప్లీట్ కూడా అవ్వటానికి దేవుడు కృపలో నడిపిస్తున్నాడు. కాబట్టి మరి ఈ ఛానల్ ఫాలో అవుతూ ఎంతమంది అయితే చూస్తున్నారు, ప్రతి రోజు కూడా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి అవసరత కోసం నేను కంపల్సరీ ప్రార్థన చేస్తాను. ఈ 2026లో మనం అనేక ఆలోచనలు కలిగి ఉంటాం. మరి చాలామంది ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి, ఉద్యోగాల్లో చూసుకోవాలి, వ్యాపారాల్లో ముందుకు వెళ్ళాలి, ఉద్యోగాలు ఇంక్రీస్ని సంపాదించుకోవాలి, ఇంకా ముందుకి కొనసాగాలని ఎన్నో ప్రయత్నాలు ఉంటాం. కానీ ఆ ప్రయత్నాల్లో దేవుడు ఆశీర్వదించి దీవించబడాలి అంటే మరి దైవజనులు ప్రార్థన ఎంతో మేలు, క్షేమం. ఎందుకంటే ఎన్నో అపాయాల్లో దేవుడు విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. కాబట్టి మరి మీ ప్రతి అవసరత ఏదైనా కానీ, మీకు రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధితో బాధపడుతున్నా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా, కుటుంబ సమస్య వచ్చినా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఎంత పెద్ద రోగైనా కానీ, అది హెచ్ఐవి కానివచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కానివచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రోగమైనా కానీ మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కింద కామెంట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ని మీకు పెడతాను. మీరు కంపల్సరీ మీ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బాధల్లో బాధపడుతున్నారు, ఏ వ్యాధులు మిమ్మల్ని చుట్టుకొని ఉన్నాయో, ప్రతి వ్యాధి కోసం, ప్రతి రోగం కోసం, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇది ఆలకించి మరి చూడాలని మరి నమ్ముతున్నాను.